బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా బోర్డర్ ప్రాంతంలో బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండో లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 డ్రైవర్లు 2 క్లీనర్లు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తగలబడిపోయారు మనిషి. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఒక ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఒక లారీ గట్టిగా ఢీకొనడంతో మంటలైతే చాలా చెలరేగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. 2 క్లీనర్లు 2 డ్రైవర్లు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఒక ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఒక లారీ ఢీకొనడంతో భారీ వేగంగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా అందులో 2 క్లీనర్లు 2 డ్రైవర్లు కూడా వెంటనే సజీవ దహనం అయిపోయినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడే ప్రస్తుతం అందుతున్న సమాచారం అయితే లారీ వెనక నుంచి కాదు గుద్దుకున్నది. ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పల్నాడు జిల్లా సరిహద్దులోని బోయపాలెం వద్ద ఏదైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపు పేపర్ లోడ్తో లారీ వెళ్తుంది. దాని ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ కావడంతో అది ఆగిపోవటం జరిగింది. దాంతో ఆ లారీని ఏదైతే ఆగిపోయిన లారీని తప్పించే ప్రయత్నంలో పేపర్ లారీ తప్పించి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీకొట్టడం జరిగింది. డివైడర్ ని ఢీకొట్టి అది లారీ అటు ఏదైతే ఆపోజిట్ లో ఉన్న రోడ్ లోకి ఈ లారీ వెళ్ళిపోవటం జరిగింది. అయితే చిలకలూరుపేట అంటే ఒంగోలు వైపు నుంచి లారీ వస్తుంది. అది నాపరాల లోడుతో లారీ అటు సైడ్ నుంచి వస్తుంది. దీంతో ఈ లారీ ఆ డివైడర్ ని ఢీకొట్టి అటువైపుకి వెళ్ళటం, అదే విధంగా అటు నుంచి నాపరాల లారీ లోడుతో రావటం, 2 ఎదురెదురుగా ఢీకొట్టుకున్న పరిస్థితి అక్కడ మనకి ఏర్పడింది. ఆ ఎదురెదురుగా ఢీకొట్టడంతో క్యాబిన్ లో ఎవరైతే డ్రైవర్లు అటు డ్రైవరు ఆ లారీలో క్లీనరు, అదే విధంగా ఈ యొక్క పేపర్ లారీలో కూడా డ్రైవరు క్లీనరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు ఢీకొట్టడంతో ఒక్కసారి క్యాబిన్ లో నుజ్జు అయిన పరిస్థితి. ఆ నుజ్జు అవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మంటలు వెంటనే చెలరేగటంతో దానికి సంబంధించి ఈ యొక్క గుంటూరు వైపు నుంచి వెళ్తున్న పేపర్ లోడ్ లారీ ఉండటంతో దాంట్లో ఒక్కసారిగా ఆ మంటలు పేపర్ అంటుకోవటం, ఒక్కసారిగా ఆ పేపర్ తో మంటలు చెలరేగి చుట్టముట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే క్యాబిన్ లో గుద్దుకోవటంతోనే ముందుగా కొంచెం ప్రాణాలు ఇరుక్కున్న పరిస్థితి ఉంది. ప్రాణాలతో ఉన్న డ్రైవర్లు మామూలుగా అలా ఇరుక్కొని ఉండటం నేపథ్యంలో కొంచెం మంటలు చెలరేగకుండా ఉంటే కనుక వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం జరిగేది. అలాంటిది ఈ యొక్క మంటలు చెలరేగి ఆ పేపర్ ఆ లారీలో ఉండటంతో ఒక్కసారిగా పేపర్లు మొత్తం అంటుకోవటం, లారీల క్యాబిన్ కూడా చుట్టేయడం జరిగింది. వెంటనే వాళ్ళు 4 దాదాపు అంటే 3 అంటున్నారు, 4 అంటున్నారు. అదే ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే వెంటనే వాళ్ళు మొత్తంగా కూడా సజీవ దహనం అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ యొక్క బ్రేక్ డౌన్ అవటం వల్ల ఈ పరిస్థితి ఎదురు లారీ బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోవటం, దాన్ని నేషనల్ హైవే అవటం ఒకసారిగా కొంచెం ఈ వేటికి అవి, ఎందుకంటే ఈ రోడ్లో వెళ్తానే ఉంటాయి. ఆ రోడ్లో అవతల ఆపోజిట్ గానే వస్తాయండి. ఇది ఒక గ్రహచారం అని కూడా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్ళే లారీ ఆగిపోవటం, ఇది దాన్ని తప్పించబోయి డివైడర్ ని ఢీకొని అవతల వైపు రోడ్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని గుద్దుకోవటం ఒక చాలా విచారకరమైన బాధ అయితే చెప్పొచ్చు. చూసేవారికి కూడా కళ్ళు చెమ్మగిల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అసలు ఈ రోడ్ల మీద ఎప్పుడు ఎలా ప్రమాదం సంభవించిద్దా అనే ఉదాహరణకైతే ఇదైతే మనం చెప్పవచ్చు శ్రీజ. అయితే ఈ పరిస్థితి తలెత్తడంతో అక్కడ వెంటనే మంటలను ఆపితే అదుపు చేసే ప్రయత్నం కూడా ఫైర్ సిబ్బంది రావటం, సమాచారం అందుకొని పోలీసులు రావటం, వెంటనే అక్కడ ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలు కూడా ఆర్పుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా లారీ నంబర్లను బట్టి ఎవరెవరు అనేది కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది శ్రీజ.
ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా బోర్డర్ ప్రాంతంలో బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 డ్రైవర్లు 2 క్లీనర్లు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తగలబడిపోయారు మనిషి లోపల. తగలబడిపోయారు మనిషి లోపల. తగలబడిపోయారు మనిషి.